ఓం జగన్మాత, ఓం జగన్మాత, ఓం జగన్మాత. అమ్మా జగన్మాత, ఆ భవానీ నుదుటి రాతని ఎలా రాశావు తల్లి? తన పయనం ఎటువైపు తీసుకువెళ్తున్నావు తల్లి? అమ్మ మనసులో ఏముందో ఈ గవ్వల సవ్వడి ద్వారా తెలుసుకోవాలి. ఆహా, ఓహో! ఏమైంది గురుగారు? జగన్మాత జగన్నాటకం ఆడుతుందిరా. తన వరంతో పుట్టిన భవానీని 22 సంవత్సరాల తర్వాత తన పుట్టింటికే తీసుకొచ్చింది. ఏంటి గురుగారు, 22 సంవత్సరాలా? తను వచ్చింది తనింటికి అన్న నిజం పాపం ఆ భవానీకి తెలియదురా. ఏంటి గురువుగారు మీరు చెప్పేది? భవానీ ఆ ఇంటి బిడ్డ? అదేరా అమ్మమ్మ అంటే. ఎన్నో సంవత్సరాల ఎడబాటు తర్వాత ఆ బిడ్డ తన కన్న తండ్రిని కలుసుకోబోతుంది. ఆ తండ్రి ఆశీర్వచనం ఇన్నేళ్లకు దక్కబోతుంది. అంటే భవానీ తండ్రి ఆ ఇంట్లోనే ఉంటున్నాడా స్వామి? అవునరా, 22 ఏళ్ల నిరీక్షణ. ఏ తండ్రి ఆదరణకు నోచుకోలేదో ఆ తండ్రి చెంతకే చేరుకుంటుంది. తన పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు ఒకటే అన్న నిజం తెలియకుండానే అమ్మోరు తల్లి దగ్గరుండి కట్టించిన ఆ తాళిని దాచుకుంటూ భర్త అడుగుజాడల్లో పుట్టింట్లోకి అడుగు పెట్టబోతుంది. ఆగండి ఆగండి ఆగండి, ఏంటి సరాసరి లోపలికొచ్చేశారు? ముందు పేర్లు చెప్పి అప్పుడు రావాలి. నేను మా ఆవిడ భవానీ కలిసొచ్చాం. రాహుల్, ఏం మాట్లాడుతున్నావు? అది భవానీ, మా అక్కని పిలుచుకొస్తావా? అలాగే బాబు. ఇప్పుడు చెప్పరా? నేను మా ఆయన రాహుల్ వచ్చాము. రాహుల్, నువ్వు కూడా చెప్పరా? అదే, నేను ఐశ్వర్య కలిసి వచ్చాం.